చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ టెంపుల్ 1600 మెంబర్స్ యాజ్ ప్రొవిజన్స్ సఫిషియంట్ ఫర్ 28 డేస్. సో చూసుకుంటే ఒక దేవాలయంలో 1600 మంది ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ వస్తువులు, ఆహార వస్తువులు ఎన్ని రోజులు సరిపోతాయంటే 28 డేస్ సరిపోతాయండి. రైట్ అండి. 1600 మంది శుభ్రంగా కూర్చొని తింటూ ఉంటే 28 రోజులు తింటా ఉంటారంట. ఆఫ్టర్ 4 డేస్ ఏం జరిగిందంటే 4 రోజుల తర్వాత 400 పీపుల్ లెఫ్ట్ ద టెంపుల్. ఓకేనండి, టెంపుల్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటండి. హ్యాడ్ బీన్ లెఫ్ట్ అవుట్, లీవ్ అంటే వెళ్ళిపోయారని అర్థం అండి. ఇన్ హౌ మెనీ డేస్, హౌ లాంగ్ ప్రొవిజన్స్ లాస్ట్ నౌ అని అడిగాడండి. సో ఏంటంటే షార్ట్ కట్కి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 1600 మంది కూడా మనకి ఎన్ని రోజులు తింటారంటే 28 డేస్ తింటారండి. అవునా? సరే, ఒక 4 డేస్ తిన్న తర్వాత ఎన్ని రోజులు తింటారండి వాళ్ళు? 4 డేస్ తిన్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏం తింటారంటే 24 రోజులు తింటారండి. అర్థమైంది కదండి. సో ఎప్పుడైతే 4 డేస్ అయిపోయిందో 400 మంది వెళ్ళిపోయారు కాబట్టి 400 వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎంతమంది అవుతున్నారండి? 1200 మంది అవుతున్నారండి. జనాభా తగ్గితే ఏమవుతుందంటే ఫుడ్ ఐటమ్స్ పెరగవు, కానీ తినే దినాల సంఖ్య పెరుగుతుందండి. సో యారో మార్క్ పైకి వేసుకుంటామండి. ఎప్పుడైతే యారో మార్క్ పైకి వేసుకోవాల్సి వచ్చిందో మోర్ బై లెస్ అవుతుందండి. సో ఈ రెండిట్లో మోర్ ఏమవుతుందంటే 1600/1200 ఇంటూ 24 రోజులండి. అర్థమైందండి. సో ఇక్కడ ఉన్నటువంటి 100, ఇక్కడ ఉన్నటువంటి 100 క్యాన్సిలేషన్ అయిపోతే 12 1 12 2 సో ఎన్ని రోజులు తింటారంటే కనుక 32 డేస్ తింటారండి. అండర్స్టాండ్? సో సెకండ్ మెథడ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 1600 మంది కూడా ఎన్ని రోజులు తింటారంటే ఫుడ్ ఐటమ్స్ 28 డేస్ తింటారండి. అర్థమైంది కదా. సరే, అదే 1600 మంది ఏం జరిగిందంటే 4 డేస్ తర్వాత, ఓకేనండి, 4 డేస్ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్ళిపోయారంటండి. ఎంతమంది వెళ్ళిపోయారండి? 400 మెంబర్స్ వెళ్ళిపోయారంటండి. 400 మెంబర్స్ వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారండి? 1200 మెంబర్స్ ఉంటారండి. ఎన్ని రోజులు తింటారని అడిగాడండి. అండర్స్టాండ్? ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి సో ఇది మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక 16 8 128 అండి. సో 12, 16 32, 12 ఏమవుతుందంటే మనకి 44 అవుతుందండి. సో ఎండే అండి. రైట్. సో ఇది 64 ఎండే అండి. ఇది 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ అండి. సో ఎండీలో ఎండి తీసేయగలము, చేయగలమండి. 8లో 4 పోతే 4 ఎండే అండి. 14లో 6 పోతే 8 అండి. 384 అండి. సో 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ అండి. సో మెన్కి క్యాన్సిలేషన్ అయితే 12 3 36, బ్యాలెన్స్ 2 పక్కన 4, 12 24 అండి. 32 డేస్ అండి. అండర్స్టాండ్?